మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో రోజు రోజుకి భయంకరంగా తయారవుతుంది. అసలు దేశం మొత్తం ఒక అగ్నిగుండంలా తయారవుతుంది. అండ్ ఆ మంటలు మన ఇండియా వైపొస్తున్నాయి. ఎక్కడ చూసినా సోషల్ మీడియా కావచ్చు, ఏదన్నా కావచ్చు చాలా కిరాతకంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అండ్ అక్కడ స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్‌గా ఇండియాకి వార్నింగ్ ఇస్తున్నారనమాట. ఏంటి ఇండియా మా జోలికి వస్తే 7 సిస్టర్స్‌ని ఇండియా నుంచి సెపరేట్ చేస్తాము. చికెన్ స్నేక్‌ని కట్ చేస్తాము. ఇంకా చాలా. అండ్ అసలు ఒక స్టూడెంట్ లీడర్ మరణానికి మన ఇండియాకి సంబంధం ఏంటి? అసలు ఆ స్టూడెంట్ లీడర్ ఎవరు? అండ్ నిజంగా వాళ్ళకి చికెన్ నెక్స్‌ని కట్ చేసే అంత దమ్ముందా బంగ్లాదేశ్ వాళ్ళకి? సో, ఇవన్నీ క్వెషన్స్ పక్కన పెడితే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వదలని కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా, అన్నోన్ ఫ్యాక్ట్స్ కూడా, జియో పాలిటిక్స్ మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అండ్ నా వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. యాహ్! ఫస్ట్ అసలు ఈ మంటలు రేగడానికి, గొడవలు స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఒక స్టూడెంట్ లీడర్ మరణం. ఎవరా స్టూడెంట్ లీడర్ అంటే షరీఫ్ ఉస్మాన్ హది. అతను యాక్చువల్‌గా నేషనల్ సిటిజన్ పార్టీలో నాయకుడు. అండ్ అదే దానికంటే కూడా షేక్ హసీనా పార్టీని, అవామీ లీగ్‌ని జూలై అప్రైజింగ్ మూవ్‌మెంట్‌లో వాళ్ళు దించేసినప్పుడు కీ రోల్ ప్లే చేశారనమాట. సో, ఒకసారి అన్నోన్ గన్‌మెన్ షూట్ చేయడము, ఆయనకి గాయాలు జరగడము, అండ్ ఆయన్ని సింగపూర్ షిఫ్ట్ చేయడము, ట్రీట్మెంట్ పొందుతూ అక్కడ మరణించారు. అక్కడ ఈ అల్లర్లు, ఈ గొడవలు అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ ఏజెన్సీ చేపిచ్చారు అని ఒక బ్లేమ్ చేయడం. జజీరా అనే ఒక పర్టిక్యులర్ ఛానల్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను వదలడం. ఆ వీడియో మొత్తం సర్క్యులేట్ అయ్యి హల్చల్ అయింది. దీని తర్వాత అక్కడ చాలా దారుణాలు జరిగాయి. అందులో ముఖ్యంగా మైనారిటీస్ మీద జరుగుతున్న ఏం చెప్పాలి? ఏ ఏ పాపం చెయ్యకుండా అనవసరంగా ఎంత కిరాతకంగా చంపారంటే అంత కిరాతకంగా. వాళ్ళ ఫ్యామిలీకి ఇంక ఎంత చేసినా ఆ బాధ పోదు. వాళ్ళు దాని నుంచి కోలుకోలేరు. అలాంటి తప్పు చేయని మనిషికి అలాంటి శిక్షను వేశారు. అండ్ ఇంకొక స్టూడెంట్ లీడర్ హస్నత్ అబ్దుల్లా. ఆయన డైరెక్ట్ ఇండియాకి వార్నింగ్ ఇస్తున్నారు. ఏంటి? ఇండియా మా జోలికి వస్తే 7 సిస్టర్స్‌ని సెపరేట్ చేస్తాము. అండ్ చికెన్ స్నేక్ ని కట్ చేస్తాము. నిజంగా బంగ్లాదేశ్ కి మన 7 సిస్టర్స్ ని సెపరేట్ చేసే దమ్ముందా? అండ్ 7 సిస్టర్స్ జోలికి వస్తే 21 బ్రదర్స్ ఊరుకుంటారా? ఇది ఆలోచించాలి కదా. సో, ఆయన మరణం తర్వాత ఈ స్టేట్మెంట్ స్టార్ట్ చేయడము, ఒక 2 ఛానల్స్ పైన అటాక్ చేసి అగ్గి పెట్టేసి లోపల ఇండియన్ ఏజెంట్స్ ఉన్నారు అన్న ఇది చేసి చంపేశారు జనాల్ని. ఇది పక్కన పెడితే దీప్ చంద్రదాస్ ఆల్రెడీ ఇతని పేరు అన్ని చోట్ల మారుమోగిపోతుంది. ఇది ఒక న్యూస్ గా కాకుండా ఒక మానవత్వ దృక్పథంతో చూద్దాం మనము. ఏంటంటే అతను అన్న మాట ఏంటి? అందరు దేవుళ్ళు ఒకటే. అదేమన్నా తప్పు మాట? దైవ దూషణ ఎక్కడ చేశాడు? ఇస్లామిక్ గురించి తను ఎక్కడ మాట్లాడాడు? దైవ దూషణ చెయ్యలేదు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఖడ్గం మూవీలో ఒక సాంగ్ నాకైతే అది చాలా ఇష్టం. అండ్ పర్టికులర్ ఈ లైన్ అంటే మాత్రం చాలా ఇష్టం. ఈశ్వర్ అల్లా యేసు ఒకటే కదరా బాసు. సో, ఇలాంటివి అన్ని ఉద్దేశించి ఆయన దేవుళ్ళందరూ ఒకటే అన్న వర్డ్ యూజ్ చేశాడే కానీ అక్కడ ఎక్కడ దైవ దూషణ చెయ్యలేదు. సరే, ఆయన దైవ దూషణ చేశాడు. ఏదో పాపం ప్రైవేట్ ఫ్యాక్టరీలో కూలీగా పని చేసుకునే అతన్ని అరెస్ట్ చేయకుండా మనుషులు ఎంత ఉద్రిక్తతతో ఆడ ఊగిపోతున్నారో తెలిసి కూడా పోలీసులే వాళ్ళ చేతులతో మాబ్స్ కి అప్పగిచ్చారు అంటే ఎంత కిరాతకం అండి అది. కొట్టిన వీడియోస్ తీసి ఆ వీడియోస్ ని వైరల్ చేశారు. ఆ ఫ్యామిలీ ఆ వీడియోస్ ని చూసి ఎలా కోలుకోవాలి అసలు? సరే, కొట్టడంతో ఆపారా? బ్రతికున్న మనిషిని చెట్టుకు వేలాడదీసి నిట్ట నిలువుగా అలాగే కాల్చేసి తర్వాత కూడా వదలకుండా కొట్టడం. మతం అనే పదాన్ని పక్కన పెట్టండి. మానవత్వం ఎక్కడ పోయింది? ఇదేనా మానవత్వం? నిజంగా అసలు ఒక మనిషిని అలా చేశారు అంటే వాళ్ళు అసలు మనుషులైన మతం పేరుతో చాలా మంది కుల గురువులు ఏంటి అంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం కింద ఉన్న వాళ్ళని వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఒక ఆయుధంలా వాడుకునేసి ఇంతటి కిరాతకానికి ఇలాంటివి
అట్లీస్ట్ ఆలోచించాలి కదా, అతను నిజంగా ప్రూఫ్ ఎక్కడ, అసలు అతను నిజంగా దైవ దూషణ చేశారు అనడానికి ప్రూఫ్ లేదు. బట్ స్టిల్ అలాంటి మరణం అతనికి ఇచ్చేది. అసలు మరణం ఇచ్చే అంత తప్పు ఆయన ఏం చేశాడు? ఏమీ లేదు. ఓకే, అప్పచెప్పారు. అదొకటైతే, ఇంకొకటి మనకు తెలిసిన విషయమే, షేక్ హసీనా గారికి మన వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు. అండ్ ఆవిడ ఇష్యూ ఏంటి అంటే, ఫ్రీడమ్ ఫైటర్స్ కి 30% ఏదైతే రిజర్వేషన్ ఉందో అది వద్దు అనేసి వీళ్ళు, కావాలి అనేసి ఆవిడ పోరాటంలో ఆవిడకి థ్రెట్ ఉండడం, మన వాళ్ళు పెట్టుకోవడం. అండ్ ఆవిడ ఈ 7 సిస్టర్స్ ఇష్యూని, బికాస్ ఆవిడ ఒకప్పుడు అక్కడ వర్క్ చేశారు, గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి పిఎం గా, ఆవిడకి తెలుసు. సో ఆవిడ ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఏంటి అంటే 7 సిస్టర్స్ చాలా ప్రమాదకరం, ఎక్స్ట్రీమిస్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, చూసుకోండి అని చెప్పడం ఇంటర్వ్యూలో, ఆ స్టేట్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ ఇంటరిమ్ గవర్నమెంట్ కి అండ్ స్టూడెంట్ లీడర్స్ కి కూడా పడడం లేదు. ఇప్పుడు ఎలాగైతే ఈవిడ లేరు కాబట్టి మొహమ్మద్ యూనస్ గారు అంటే లైక్ టెంపరీ పిఎం గా ఉన్నారు. అండ్ ఆయనకి స్టూడెంట్ లీడర్స్ కి పడకపోవడం, స్టూడెంట్ లీడర్స్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడం. సో దీనికోసం దీన్ని ఒక వెపన్ గా, యాంటీ ఇండియన్ స్లోగన్స్ తో ఢాకాలో వీళ్ళు చేసిన ప్రొటెస్ట్లు కావచ్చు. అసలు ఏం తప్పు జరిగిందని ఇక్కడ ఇంత ప్రొటెస్ట్లు చేసేసి ఇంత కిరాతకానికి ఒడిపడ్డారో అర్థం కావట్లేదండి. బట్ స్టిల్ చాలా దారుణం జరిగిపోయింది. ఇప్పుడన్నా జాగ్రత్త తీసుకోవాలి, అక్కడున్న మైనారిటీస్ కి రక్షణ కల్పించాలి. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఉంటే, మన అస్సాం సీఎం గారు కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆయన తెలుసు, లైక్ హిందూయిజం గురించి ఏదైనా ఎక్కడైనా వచ్చిన ప్రతిసారి రెస్పాండ్ అవుతారు. అండ్ ఢిల్లీలో కూడా బంగ్లాదేశ్ ఆఫీస్ ముందు మన వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, బికాస్ మైనారిటీస్ కి రక్షణ కల్పించాలి, దీనికి న్యాయం జరగాలి అనేసి. వాళ్ళెందుకు యాంటీ ఇండియన్ స్లోగన్స్ తో ప్రొటెస్ట్లు చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ జరిగింది హాని వాళ్ళకి కాదు. ఇక్కడ మతం అనేది మ్యాటర్ కాదండి, హ్యుమానిటీ. హ్యుమానిటీ లేకుండా ప్రవర్తించారు. అండ్ ఇవంతా పక్కన పెడితే, వేల లక్షల డాలర్ల క్వశ్చన్ ఏంటంటే, నిజంగా బంగ్లాదేశ్ కి మన ఇండియన్ ఆర్మీని కొట్టే అంత దమ్ముందా? వాళ్ళకి గుర్తు లేదా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని వేరు చేయాలి అన్నప్పుడు మన ఇండియా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడింది. అప్పుడే వాళ్ళకి సపరేట్ దేశం వచ్చింది. అవన్నీ మర్చిపోయారా? అండ్ నిత్యావసర సరుకులు, ఎలక్ట్రిసిటీ ఏది కావాలన్నా కూడా మన అంటే మన బార్డర్ క్లోజ్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమవుతుంది? ఎకానమీ పడిపోతుంది. అండ్ అన్స్టేబుల్ నేషన్ గా అయితే మిగతా కంట్రీస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చెయ్యవు. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మన ఇండియన్ ఆర్మీ 7 సిస్టర్స్ వీళ్ళు ఏదైతే చికెన్స్ నెక్ అంటున్నారో, వెస్ట్ బెంగాల్ కి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి వెళ్ళాలన్నా కూడా అదే మెయిన్ దారి. 22 కిలోమీటర్స్ ఉన్నా కూడా సిలిగురి కారిడార్ దగ్గర ఉంటుంది. మెయిన్ అదే అన్నమాట. మన 7 సిస్టర్ స్టేట్స్ కి వెళ్ళాలన్నా కూడా అదే. 7 సిస్టర్ స్టేట్స్ అంటే అరుణాచల్, అస్సాము, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఇవి. సో నిజంగా వీళ్ళకి ఇది చేసే అంత దమ్ముందా? మన ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్, ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ అక్కడ మన ఇండియన్ ఆర్మీ ఒక ఐరన్ వాల్ లాగా ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే, డైరెక్ట్ అటాక్ చేయకపోయినా టెర్రరిస్టులకి ఆశ్రయం ఇవ్వడమా, లేకపోతే టెర్రరిస్టులని ఉసుగొల్పడమా, వేరే ఆపోజిట్ కంట్రీస్ తో చేతులు కలపడమా, ఏదో ఒకటి చేయొచ్చు. బట్ స్టిల్ మన గవర్నమెంట్ ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది, సెక్యూరిటీ పెంచింది, అండ్ దీనికోసం ఫైట్ చేస్తున్నారు. ఈ పాలిటిక్స్ అంతా పక్కన పెడితే, అమాయకమైన ప్రజలు, అమాయకమైన మైనారిటీస్ ఎందుకు బలవ్వాలి అన్నది మెయిన్ క్వశ్చన్ అండి. సో నిజంగా ఇలాంటి ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. ఒక కొన్ని ఇన్సిడెంట్స్ అయిపోయాయి, ఇంతటితో ఆగిపోతుంది అనుకుంటే దాన్ని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పండి? మతం అన్న పేరుతో మానవత్వాన్ని మర్చిపోవడం నిజంగా చాలా అంటే చాలా దారుణం అండ్ దుర్మార్గం. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.